హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు మనతో ఉన్నారు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రాజేంద్ర దేశాయ్ గారు, ఆలివ్ హాస్పిటల్స్, మెహదీపట్నం నుండి. ప్యాన్క్రియాసిస్ తో బాధపడుతున్నట్లయితే మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 040666060336 నంబర్లకు కాల్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అసలు మన బాడీలో ప్యాన్క్రియాసిస్ పాత్ర ఏంటండి? ప్యాంక్రియాస్ మామూలుగా మా బాడీలో రెండు విధాలుగా పనిచేస్తుంది అన్నమాట. దానికి ఎండోక్రైన్ ఫంక్షన్ అంటాము, ఎగ్జోక్రైన్ ఫంక్షన్ అంటాము. ఎండోక్రైన్ ఫంక్షన్ అంటే బాడీలో కావలసినంత వరకు ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసి అది రక్త ప్రసారణలో ప్రసారిస్తుంది అన్నమాట. దాని కారణంగా మాకు అది దెబ్బతింటే మా అందరికీ డయాబెటీస్ అనే వ్యాధి సోకుతుంది. ఇంకో భాగం ఎగ్జోక్రైన్ ప్యాంక్రియాస్. ఈ భాగం ఏం చేస్తుందంటే మనం తిన్న భోజనం అరగడానికి, దాన్ని పూర్తిగా రక్త ప్రసారంలోకి తీసుకోవడానికి తయారు చేయడానికి పదార్థాలను తయారు చేసి ప్రేగులో పై భాగంలో వదిలేస్తుంది అనమాట. ఓకే అండి. ఈ ప్యాన్క్రియాసిస్ వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు? మేజర్ కండిషన్స్ ఏం మేము రికగ్నైజ్ చేయాలంటే, వన్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ అనే వ్యాధి. అంటే పేరు తెలిసినంత వరకు అక్యూట్ అంటే అకస్మాత్తుగా జరిగే ప్యాంక్రియాటైటిస్. రెండవది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. దీంట్లో ప్యాంక్రియాస్ చాలా కాలం వరకు బాధితుల్ని బాధిస్తూ ఉంటుంది. అండ్ ట్యూమర్స్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ ఉంటాయి. దాని గురించి వాళ్ళు మాట్లాడుకుందాం మేము. ఓకే అండి. ఎటువంటి వారిలో ఎక్కువగా ఈ ప్యాంక్రియాసిస్ సమస్య తలెత్తే అవకాశం ఉందంటారు? మేమేం చూస్తామంటే మా ప్రాక్టీస్లో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే మనుషులు, ఎక్కువగా స్మోక్ చేసే మనుషులకి ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ మగవాళ్ళలో మెయిన్గా ఆల్కహాల్ తాగడం వలన అవుతుంది. ఆడవాళ్ళలో కూడా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ సోకొచ్చు. ఇది వాళ్ళలో పిత్తాశయం నుంచి వచ్చే రాళ్ళు కిందికి జారి ప్యాంక్రియాస్కి డక్ట్ని బ్లాక్ చేసి ఆ ప్యాంక్రియాటైటిస్ వ్యాధిని తయారు చేస్తాయమ్మా. ఓకే అండి. హైదరాబాద్ నుండి రాజారెడ్డి గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి రాజారెడ్డి గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. టీవీ చూస్తూ మాట్లాడకండి ప్లీజ్, డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. ఓకే అండి. ఇది జనరల్ బయోకెమిస్ట్రీ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తే టోటల్ బిలిరూబిన్ 2.2 అని వచ్చిందండి. హలో చెప్పండి. టోటల్ బిలిరూబిన్ కాంటెంట్ 2.2 అని వచ్చిందండి. జస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి నార్మల్ టెస్టింగ్ చేయించండి. అయితే ఇది కొంచెం ఎక్కువ ఉన్నది, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కన్సల్ట్ చేయమన్నారండి. ఏమంటే ఇది మీకు బిలిరూబిన్ మాత్రమే పెరిగిందా, లేకుంటే వేరే ఎంజైమ్స్ ఏవి ఆల్కలైన్ ఫాస్ఫేటేజు, ఎస్జిఓటి, ఎస్జిపిటి ఇవి కూడా పెరిగినాయా? అవన్నీ నార్మలే ఉన్నాయండి. అవన్నీ నార్మల్గా ఉన్నాయి. ఇలాంటి ఐసోలేటెడ్ బిలిరూబిన్ రైజ్ అంటాం దీన్ని. ఈ బిలిరూబిన్ పెరగడానికి గిల్బర్ట్ సిండ్రోమ్ అనే కారణం ఉంటుంది. అది వ్యాధి కాదు, దాంట్లో బైల్ తయారయ్యే పరికరం కొంచెం వరకు దెబ్బతిని ఉంటుంది. అది అలాగ అవ్వడం కారణంగా రక్త ప్రసారణలో బిలిరూబిన్ శాతం కొంచెం పెరుగుతుందన్నమాట. దీనికి ఇంకో స్పెషల్ టెస్ట్ చేయాలి మీరు. ఇండైరెక్ట్ పెరిగిందా, డైరెక్ట్ బిలిరూబిన్ పెరిగిందా చూసి చెప్పాలి మాకు. ఓకే అండి. ఆడవారిలో కూడా ఈ ప్యాన్క్రియాస్ సమస్య తలెత్తే అవకాశం ఉందండి? ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు? ఆడవాళ్ళలో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ సోకేది మెయిన్గా పిత్తాశయం నుంచి రాయి కిందికి జారడం కారణంగా అవుతుందన్నమాట. సెకండ్, ఆడవాళ్ళలో జెనెటిక్గా మాల్ఫార్మేషన్స్ వచ్చేసి ఏ వ్యాధులు ఉంటాయో అవి ఆడవాళ్ళలో కూడా ఈక్వల్ పర్సంటేజ్లో అవుతాయి. మేము హాస్పిటల్లో ఉండగా 60% మేల్స్కి అండ్ అరౌండ్ 30 to 35% ఫీమేల్స్కి ఈ వ్యాధులు సోకుతాయమ్మా. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. నమస్తే అండి శిరీష గారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. మా బ్రదర్కి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అండి. అవునమ్మా. అయితే అది అట్లీస్ట్ 26 టైమ్స్ వచ్చింది సార్ ఇప్పటికి. 26 టైమ్స్ వచ్చిందా? ఏమండి? 26 టైమ్స్ వచ్చిందా? అవునండి. నౌ హీ ఈజ్ ఆన్ బెడ్. నౌ ఆల్సో హీ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ అండి. షూర్. దానికి ఎటువంటి మార్గము లేదండి. 4 years కంప్లీట్ అయిపోయింది అతనికి వచ్చి.
డెఫినెట్గా దానికి ఏ కారణంగా ఇలా మళ్ళీ మళ్ళీ వస్తుందనేది చెక్ చేయాలమ్మా. ఆయన ఆల్కహాల్ తీసుకుంటారా? లేదండి, అసలు కాఫీ టీలే అలవాట్లేదు మా బ్రదర్కి. సరే, అంటే ఇది జెనెటిక్ అబ్నార్మాలిటీ వలన కావచ్చు. జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల మళ్ళీ మళ్ళీ ప్యాంక్రిటైటిస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. దీనికి 2 జీన్లు అన్నమాట, SPINK1 అండ్ CFTR జీన్లో అబ్నార్మాలిటీ వల్ల రావడం వలన ఇలా వ్యాధులు రావచ్చు. ఇది ఇంకా అక్యూట్ ప్యాంక్రిటైటిస్ స్టేజ్లోనే ఉందా లేకుంటే క్రానిక్ ప్యాంక్రిటైటిస్ అయిందా అనేది చెక్ చేయాలమ్మా. ఇది మీరు హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకొని దాన్ని పూర్తిగా పరిశీలన చేస్తే మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం. ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటే టైం చాలా తక్కువ ఉంటుంది. చాలా డీటెయిల్స్ మేము కనుక్కొని దాని గురించి మేము డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు హాస్పిటల్కి వస్తే పూర్తిగా రికార్డ్స్ చూసేసి మీకు మేము ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలము. నెక్స్ట్ శ్రీకాకుళం నుండి వేణు గారండి. నమస్తే అండి వేణు గారు. హలో. వేణు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్యాంక్రియాస్ లక్షణాలేండి? మళ్ళీ చెప్పండి. ఒక పేషెంట్కి ప్యాన్క్రియాస్ ఉన్నట్లయితే ఎలాంటి లక్షణాలు బయటపడతాయండి? ఈ సిమ్టమ్స్ ఉన్నట్లయితే ప్యాన్క్రియాస్ ఉందని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? మామూలుగా పై భాగం కడుపులో నొప్పి వస్తుంది. ఈ నొప్పి పై భాగం కడుపులో ఉండకుండా వీపుకు కూడా సోకే అవకాశం ఉంటుంది. ఇది దానికి వచ్చే అన్నిటికన్నా మోస్ట్ కామన్ సిమ్టమ్. ఇవే పేషెంట్స్ జాండిస్తో నాకు హాస్పిటల్లో రావచ్చు. ఎందుకంటే పిత్తాశయం నుంచి వచ్చే పైపు ప్యాంక్రియాస్ లోపల నుంచి వెళ్ళి చిన్న బ్రేక్లో ఎంటీ అవుతుందన్నమాట. దీని కారణంగా జాండిస్ కూడా అవ్వచ్చు. వెయిట్ లాస్ ఎక్కువగా మనిషి క్షీణించిపోయి బక్కగా అవ్వచ్చు. అది కాకుండా మనుషులకి సూపర్ఫిషియల్ థ్రాంబోఫ్లెబైటిస్ అనే వ్యాధి, ఒళ్ళు మీద నర్వ్స్ వెయిన్స్ బ్లాక్ అయిపోయి ఎర్రదనం ఏర్పడుతుందమ్మా. నెక్స్ట్ హైదరాబాద్ నుండి శ్రీనివాస్ గారండి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు 6 years బ్యాక్ అల్సర్ అయింది సార్ కడుపులో. అల్సర్ అయ్యి మందుల వరకు తగ్గిపోయింది. కానీ అప్పుడప్పుడు గ్యాస్ ట్రబుల్ లాగా కడుపు ఉబ్బరంగా ఉంటుంది, మోషన్ ఫ్రీ ఉండదు. మీకు ప్యాంక్రియాస్ అనే జబ్బు సోకిందని ఎవరైనా చెప్పారండి? అల్సర్ ఉందని అప్పుడు చెప్పారు. అల్సర్ ఉందని చెప్పారా? అల్సర్ అయితే మందుల వరకు తగ్గిపోయింది అప్పుడు. తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటుంది. సరే, అప్పుడు పాల పదార్థాలు ఏ తిన్నా సరిగ్గా అరగదు అన్నట్టు. పాలు అయినా పాలు పదార్థాలు ఏషియన్స్లో అంటే ఇండియన్స్, చైనీసు, జాపనీస్ మనుషుల్లో దాన్ని జీర్ణం చేసే ఎంజైమ్ లాక్టేజ్ అనే ఎంజైమ్ ఉండదు. అది పాపులేషన్లో 20% మనుషులకి ఉండదు. అది ఉండకపోవడం కారణంగా ఇలాగ కడుపు ఉబ్బడం, వాంతికి వచ్చినట్లు అనిపించడం, లూజ్ మోషన్స్ అవ్వడం అవుతుంది. సో పాలనే పదార్థాలు కొన్ని రోజులు వదిలేసి మీరు ట్రై చేయండి. దాంతో మీకు రిలీఫ్ వచ్చిందంటే ఆ లాక్టేజ్ డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉందండి. మహేష్ గారండి వరంగల్ నుండి. నమస్తే అండి మహేష్ గారు. సార్, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ నాకు ప్యాంక్రియాస్ 3 years అవుతుంది సార్. చెప్పండి, ఏమైంది ప్యాంక్రియాస్లో? ప్యాంక్రియాస్ అంటే ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతుంది అని డాక్టర్ చెప్పారు సార్. ఇండియన్స్కి ఎక్కువ 3 years లో ఒక 20 times అయింది సార్ అట్లా. సరే, ఇది ట్రాపికల్ ప్యాంక్రిటైటిస్ అయ్యే అవకాశం ఉందండి. అదే చెప్పారా మీకు? అంటే అది ఏం చెప్పలే. ఏషియన్ ఇన్స్టిట్యూట్ కూడా హైదరాబాద్, సరే, అక్కడ చూసాను. చాలా సిటీ స్కానింగ్ చేశాను. డాక్టర్స్ ఓన్లీ మెడిసిన్స్ రాస్తారు. మెడిసిన్స్ వాడుతుంటే కూడా కంటిన్యూ వాడుతుంటే కూడా వస్తుంది సార్ పెయిన్. మీరు ఒకసారి మొత్తం పేపర్స్ నాకు కానీ వేరే సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కానీ చూపెట్టి పూర్తిగా డీటెయిల్డ్గా చెకప్ చేయించుకోవాలండి. ఇప్పుడు టీవీలో మాట్లాడడానికి అంత మీకు డీటెయిల్డ్ హిస్టరీ తీసుకోలేను, టైం ఉండదు. కాబట్టి మీరు హాస్పిటల్కి వస్తే బెస్ట్ అండి. ఈ ప్యాంక్రియాస్ రావడానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందండి? అంటే కొంచెం చిన్న ఏజ్లో నుండే స్టార్ట్ అవ్వచ్చా? లేదండి, చాలా చిన్న వయసు నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఇవి జీన్ అబ్నార్మాలిటీస్ అంటాము. సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే వ్యాధిలో ప్యాంక్రియాస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళకి క్రానిక్ ప్యాంక్రిటైటిస్ అనే వ్యాధి సోకుతుంది. నేను ఇప్పుడే చెప్పాను కదా, SPINK1 అండ్ CFTR మ్యూటేషన్స్ అనేవి ఉంటాయి. దీంట్లో కూడా ప్యాంక్రిటైటిస్ 5-6 సంవత్సరాలకి స్టార్ట్ అవ్వచ్చండి.
ఓకే, నెక్స్ట్ నల్గొండ నుండి మధు గారండి. నమస్తే అండి మధు గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు ఇది హార్ట్ కింద ఇక్కడ జీర్ణశక్తి దగ్గర బాగా పెయిన్, ఫీలింగ్ కూడా వచ్చింది సార్. అది మళ్ళీ చెప్తారా? అయితే అది ఇక్కడ మా దగ్గర ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ చేసి ట్రాంకిటిస్ అని చెప్పాడు సార్. ఆహా. అయితే దానికి మెడిసిన్స్ ఇచ్చాడు, కంటిన్యూ చేశాను, తగ్గిపోయినట్టు అనిపించింది. ఆహా. మళ్ళీ నాన్ వెజ్ తిన్న తర్వాత సేమ్ పరిస్థితి వస్తుంది సార్. మళ్ళీ అది బాగా పెయిన్ ఇక్కడ బ్యాక్ సైడ్, అసలు బాగా తిన్నది ఏ మాత్రం కూడా అరగకుండా బాగా మోషన్స్ అట్లా వెళ్తున్నా సార్. మళ్ళీ సేమ్ పరిస్థితి వచ్చింది సార్. ఈ పెయిన్ కారణంగా మీరు పని చేయకపోవడం, ఇంట్లో రావాల్సిన కారణం అలాగైందండి. సో ఈ ప్యాంక్రియాటైటిస్ అనే వ్యాధి వచ్చినప్పుడు ఇలాగే మళ్ళీ మళ్ళీ నొప్పి వస్తుందండి. ఈ నొప్పి వచ్చినప్పుడు దాని స్కాన్లో ఏం చూస్తామంటే అక్కడ ఉన్న ట్యూబ్ పెరిగిందా, ఆ సైజు పెరిగిందా, దాంట్లో క్యాల్సిఫికేషన్స్ అంటే రాళ్ళు ఏర్పడడం మొదలైందా అనేది చెక్ చేయాలి. ఇదొక స్టేజ్, మీరు ఓర్చుకోలేని స్టేజ్, నొప్పి ఓర్చుకోలేని స్టేజ్కి వచ్చారంటే ఆపరేషన్ అవసరమయ్యే అవకాశం ఉంది. ఈ పేపర్స్ అన్నీ తీసుకొని వెళ్ళి ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ తిరుపతి నుండి దేవరాజులు గారండి. నమస్తే అండి దేవరాజులు గారు. దేవరాజులు గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం సార్ నమస్తే. సార్ నాకు ప్యాంక్రియాసిస్ ఉంది అన్నారు. క్రియాన్ 10,000 టాబ్లెట్స్ ఇచ్చారు, అది కంటిన్యూ వాడమన్నారు. అది దానికి ఏదన్నా ప్రాసెస్ ఏదన్నా ఉందా మనకు, సర్జరీ పాటు చేసుకునేట్టుగా? అవునండి, సర్జరీ డెఫినెట్గా ఉంది. మేము ఈ ఆపరేషన్ చేసేది చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్, దానికి మేము చేస్తాము. నొప్పి పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆపరేషన్ చేసిన తర్వాత మీరు ఏం గ్రహించాలంటే 10 to 15 years వరకు యూజువల్గా మళ్ళీ ప్రాబ్లం రాదండి. సో అందుకే చాలా ఎర్లీ స్టేజ్లో కూడా చేయము. ఈ నొప్పి అసలు ఓర్చుకోలేక పరిస్థితి వస్తే, మీ వర్క్ని, మీ నిద్రని ఎఫెక్ట్ చేయడం మొదలైతే ఆ స్టేజ్ ఆపరేషన్కి వచ్చిందని అనుకుంటాం. ఆ స్టేజ్ వచ్చేంత వరకు క్రియాన్ ఇస్తాము. ఆ క్రియాన్తో కొంతవరకు నొప్పి తగ్గుతుంది. పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఇస్తాము, ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవాలండి. కానీ మీకు ఈ నొప్పి ఓర్చుకోలేక అవుతుందంటే హాస్పిటల్లో డాక్టర్ కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, ఇంతకు ముందు కాలర్ చెప్పారు ఇప్పటికీ 26 times వచ్చింది ప్యాన్క్రియాస్ అని. అంటే ఒకసారి వచ్చి మెడిసిన్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అండి? అవునండి, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ వ్యాధిలో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ అనే ఆర్గన్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఈ డ్యామేజ్ అయిన కారణంగా ఈ నొప్పి మళ్ళీ వస్తూ ఉంటుందండి. దీన్ని తగ్గించే విధానం సర్జరీ ఒక విధానం. ఎండోస్కోపీ ద్వారా కూడా దీన్ని ట్రీట్ చేస్తాము. ఎండోస్కోపీ ద్వారా దాన్ని స్ఫింక్టరాటమీ అంటాము, ప్యాంక్రియాటిక్ స్టెంటింగ్ అంటాము. ఇవన్నీ చేసి చూడాలి. స్టెంటింగ్ చేసి నొప్పి తగ్గితే ఇలాంటి మనిషిలో ఆపరేషన్ చేసే అవకాశం చాలా ఎక్కువ, ఆయనకు బెనిఫిట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఈ ఆపరేషన్ చేస్తే 10 to 15 years to 20 years 75 to 80% ఆఫ్ మనుషులు పెయిన్ ఫ్రీ అయిపోతారండి. అది చాలా ఇంపార్టెంట్, గ్రహించవలసిన పాయింట్. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ నుండి రాఘవయ్య గారు. నమస్తే అండి రాఘవయ్య గారు. డాక్టర్ గారు మాట్లాడండి. హలో. నమస్కారం అండి, చెప్పండి. గాల్ బ్లాడర్ స్టోన్స్ మీకు ఆపరేషన్ లేకుండా తీయొచ్చండి? గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ ఆపరేషన్ చేయకుండా తీసే విధానాలు ఉండినాయండి. కానీ ఆ విధానాల్లో ఏమేమి తేల్చిందంటే మళ్ళీ 1 సంవత్సరం లోపు ఒక 80 to 90% మనుషుల్లో మళ్ళీ వచ్చేసేవి. అందుకే అవి అట్లా తీసేది వదిలేసి యాక్చువల్లీ వ్యాధి పడింది గాల్ బ్లాడరే అనుకొని తెలిసిందనమాట. దీని కారణంగా పూర్తిగా గాల్ బ్లాడర్ని తీస్తే కానీ క్యూర్ ఉండదు ఈ వ్యాధిలో. ఓకే అండి, నెక్స్ట్ కాలర్స్తో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. లైఫ్ లైన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.